జస్ట్ డిగ్రీ పాస్ నాకు ఉద్యోగం వస్తుందా, ఏ కోర్సెస్ నేర్చుకోవాలి. జనరల్గా ఏంటి అంటే నేను ఏమంటున్నా, డిగ్రీ వాళ్ళైనా కానీ, బీటెక్ వాళ్ళైనా కానీ, ఎంటెక్ అయినా కానీ, ఎంసీఏ అయినా కానీ, ఎంబీఏ అయినా కానీ, అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను బీటెక్ చేశాను, నేను ఎంటెక్ చేశాను, నాకు ఎక్కువ శాలరీ ఇస్తారా, నేను డిగ్రీ చేశాను తర్వాత ఎంబీఏ చేశాను, నాకు ఎక్కువ శాలరీ ఇస్తారా, ఎంసీఏ చేశాను ఎక్కువ శాలరీ ఇస్తారా. బేసిక్ ఏంటి అంటే, సో మార్కెట్లో అయితే సేమ్ వాల్యూ ఉంది, కానీ ప్రిఫరెన్స్ వైజ్ ఏంటి అంటే కొన్నిసార్లు బీటెక్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకుని సిఎస్సి, ఈసీఈ ఇలాంటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సిఎస్సి ఇలాంటి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు. కొన్నిసార్లు ఎంసీఏ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. జనరల్గా ఏంటి అంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎవ్రీ డిగ్రీ అనేది వన్స్ డిగ్రీ అయిపోయిందా కాలేజ్లో ఉన్నంత వరకు కన్సిడర్ అవుతుందేమో, కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్ వాటిలో వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి అయిపోయింది 6 months అయిపోయింది అంటే, సో ఏ డిగ్రీ అయినా, ఏ ఎంటెక్ అయినా, ఏ పీజీ అయినా కానీ మార్కెట్లో అయితే ఈక్వల్ వాల్యూ. ఇక్కడ ఓన్లీ ఏంటి అంటే మ్యాటర్ ఎక్కడ ఉంటుందంటే, సో ఏ కోర్స్ నేర్చుకున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ సరే కొన్ని డిగ్రీ జస్ట్ పాస్ నేను ఏం చేసుకుంటే నాకు త్వరగా ఉద్యోగం వస్తుందంటే, సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఏమేమి వస్తాయంటే సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఎక్సెట్రా లాంటివి వస్తాయి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. సో జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి నేను జావా నేర్చుకుంటాను, ఎస్ ఉద్యోగం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. పైథాన్ నేర్చుకుంటాను, బట్ దాంతోపాటు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో ఇదేంటి అంటే ఫుల్ స్టాక్ ఒక పార్ట్ ఇది. ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని నేను జాబ్ తెచ్చుకుంటాను, జస్ట్ డిగ్రీ పాస్ అయినంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ టు గెట్ ఎ జాబ్. బట్ ఏ కంపెనీ అయినా కానీ మినిమం 60% ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానికంటే తక్కువ ఉంటే మాత్రం ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత జాబ్ చేయాలి. బేసిక్ గా చాలా మంది తెలియని విషయం ఏంటి అంటే, ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కానీ చాలా మంది త్వరగా నాకు ప్యాకేజ్ లో వెళ్ళిపోవాలి, త్వరగా నాకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, సో డెఫినెట్లీ డైరెక్ట్ గా జాబ్ కి వెళ్ళొచ్చు.